ప్రమాదాల నివారణకై రోడ్డు భద్రత కొరకు వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో ద్విచక్ర వాహనదారులకు ఎస్బీఐ సహకారంతో హెల్మెట్లను పంపిణీ చేశారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల ద్వారా వందల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని, వాటి నివారణకు హెల్మెట్ల వినియోగం తప్పనిసరి అని అన్నారు. అనంతరం రామగుండం డీసీపీ రాజ్ మాట్లాడుతూ ఆదేశం మేరకు దాతల సహాయం వాహనదారులు హెల్మెట్లు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 500 మందికి హెల్మెట్లు ఉచితంగా పంపిణీ చేశారు. ఆహ్వానిస్తున్నాము. ట్రాఫిక్ ఏసీపీ సార్ని ఈ సందర్భంగా సన్మానిస్తున్నాం. ట్రాఫిక్ సిఐ సార్ని ఎమ్మెల్యే గారి సందర్భంగా సన్మానిస్తున్నారు. ట్రాఫిక్ ఎస్ఐ సంతోష్ గారిని ఎమ్మెల్యే గారు సార్లతో సన్మానిస్తున్నారు. అందరూ సపోర్ట్ కొట్టాలి. ప్లీజ్ ప్లీజ్ ఎంకరేజ్. గజేందర్ సార్ మీరు కొంచెం వచ్చిన బృందం వాళ్ళకు, ట్రాఫిక్ సిబ్బందికి, మరియు మన ఆటో డ్రైవర్ అండ్ మన ప్రమాణాలు పెరిగిపోయి ప్రతి ఇంట్లో మన పిల్లలకు కూడా మోటార్ సైకిల్ కొనిచ్చారు. కానీ మోటార్ సైకిల్తో పాటు 2 హెల్మెట్లు కొట్టించాల్సిన బాధ్యత ఉన్నది. నడిపేటోడు వెనుక కూర్చున్నోని కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే నేను చెప్తా ఉన్నా, ప్రజలు తిట్టుకుంటారు కావచ్చు నా మెసేజ్ చూసి, అపోజిషన్ ఉన్నా మాట్లాడతారు కావచ్చు, శాసనసభ్యుడే ఫైన్ ఏమని చెప్పి. కానీ నేను చెప్తా ఉన్నా, మీ ప్రాణాల కంటే ఫైన్ తక్కువ కాదు, దానికి ప్రాణం కంటే విలువ దేనికి లేదు. కాబట్టి ట్రాఫిక్ వాళ్ళని నేను కోరుతున్నా, ఏసీపీ గారిని కోరుతున్నా, డీసీపీ గారిని కోరుతున్నా, హెల్మెట్ ఎవరు పెట్టుకోకపోతే వాళ్ళకు భారీ ఫైన్ వేయండి. మళ్ళీ బండి తీయాలంటే ఆరున్న మిత్రులే రాత్రిపూట వస్తూ ఆగిన లారీ గుద్దుకుంటే తలకాయ తలిగి చచ్చిపోయారు. తలకాయ తలిగి హెల్మెట్ లేక చచ్చిపోయారు. హెల్మెట్లు ఉంటుందంటే ఏం కాకపోయారు. దయచేసి హెల్మెట్లు ధరించండి. సింగరేణి యజమాని అని కూడా కోరుతున్నా, ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడికి 1000 రూపాయల జీతాలు ఉన్నాయి, కొనుక్కునే అవకాశం ఉంది. కానీ కొనుక్కోలేరు కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటూనే ఏదైనా ఒక అవార్డో లేకుంటే రివార్డో లేకుంటే మంచిగా హెల్మెట్ అలా కొనియారని చెప్తాను. అది పెట్టుకోకపోతే మాస్టర్ లాగా ఏమనే విషయాన్ని అయినా చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. మనకు రోడ్డుపై 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ మనం వెళుతున్నప్పుడు యాక్సిడెంట్లు కాకుండా, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా పోతుంటారు. ఆ విధంగా మనకు యాక్సిడెంట్లు అయ్యి ఎక్కువ మంది చనిపోవడాలు, తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు ఇరిగిపోవడము, ఆ విధంగా నష్టపోతున్నారు. దీన్ని నివారించాలని, ఈ యాక్సిడెంట్లు దాన్ని తగ్గించాలని మా పోలీసు ఉన్నతాధికారుల ఉత్తర్వు ప్రకారంగా మేము ఆ యాక్సిడెంట్లను తగ్గించాలని, వాళ్ళు చనిపోతే, వాళ్ళు ఏదన్నా అంగవైకల్యం అనుభవిస్తే వాళ్ళకి ఎన్ని అనర్థాలు ఉన్నాయనే దానిని ప్రజలలో అవగాహన చేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలను నడపాలని, ఆ విధంగా చేస్తూ ఈ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మరణాల రేటును తగ్గించాలని మా పై అధికారుల ఉత్తర్వును పాటిస్తూ ఇది ప్రజలలోకి తెచ్చి ప్రజలలో ఈ నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి డెత్ రేట్ తగ్గించాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేశాం.